పహల్గామ్ ఎన్కౌంటర్లో అమాయక పౌరుల్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి మాస్టర్ మైండ్ కాశ్మీర్ ఎన్కౌంటర్లో హతమైనట్టుగా తెలుస్తోంది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకరు చనిపోయారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది మన ఆర్మీ. చనిపోయిన ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ మాజీ ఆర్మీ కమాండో సులేమాన్ షా ఉన్నారు. లష్కరే తైబా అనుబంధ సంస్థలో పనిచేస్తూనే పహల్గామ్ ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించాడు సులేమాన్. మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు ఎవరనే దానిపై ఇంకా అధికారికంగా ఆర్మీ ప్రకటించలేదు. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో భారత బలగాలు అటాక్ చేశాయి. శ్రీనగర్లోని దాచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు కాల్పులు జరిపాయి. ఉగ్రవాదులు బలగాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్న ఎన్కౌంటర్ జరిగిన దాచిగామ్ అటవీ ప్రాంతం సమీపంలోని మహాదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్కు ఆ పేరు పెట్టారు. మొత్తం మీద అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న ఏప్రిల్ 22వ తేదీన 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడి సూత్రధారి సులైమాన్ షా అలియాస్ హషీం మూసాతో సహా మరొక 3 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో భద్రతా బలగాలు చర్యలు చేపట్టాయి. లష్కరే తైబా ఉగ్రవాదిగా గుర్తించబడ్డ సులైమాన్ షా పాకిస్తాన్ ఆర్మీలో కూడా పనిచేసినట్టు తెలుస్తోంది. అతడిపై పోలీసులు దాదాపు 20 లక్షల రివార్డును ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చ ప్రారంభించిన సమయంలోనే జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలకు భారీ విజయం దక్కింది. పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడి సూత్రధారి సులైమాన్ షా అలియాస్ హషీం మూసా సహా 3 ముష్కర్లు కాశ్మీర్ ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో భద్రతా బలగాలు సోమవారం ఉదయం ఈ ఆపరేషన్ను చేపట్టాయి. ఇక లష్కరే తైబా ఉగ్రవాది సులైమాన్ షాను పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లుగా భద్రతా వర్గాలు ధృవీకరించాయి. శ్రీనగర్ సమీపంలోని దచిగామ్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో సులైమాన్ హతమయ్యాడు. సులైమాన్తో పాటు హతమైన 2 ఉగ్రవాదులు అబూ హంజా యాసిర్గా గుర్తించారు. ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాయి భారత బలగాలు. ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇప్పుడు ఈ దాడి కూడా జరిగిందనుకోవచ్చు. ఇప్పటికే ప్రతీకార దాడులు అయితే చాలా వరకు జరిగాయి. చాలామందిని మనం తీవ్రవాద శిబిరాలను కూడా మట్టుబెట్టాం. తాజాగా జరిగిన ఈ దాడిలో ప్రధాన సూత్రధారి మాస్టర్ మైండ్ని ఆపరేషన్ మహాదేవ్ పేరుతో హతమార్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 3 ముష్కర్లు హతమైనట్టుగా చినార్కోర్ కాప్స్ వెల్లడిస్తున్న. ఇందులో ఒకరు గతేడాది సోనామార్గ్ సొరంగం ద్వారా ఉగ్రదాడికి పాల్పడ్డ ఉగ్రవాదిగా గుర్తించారు. మరొకరు పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులైమాన్ షాహా అలియాస్ హషీం మూసాగా అధికారులు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇక హర్వాన్ ప్రాంతంలో పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు ఉపయోగించిన పరికరాల వంటి అనుమానాస్పద కమ్యూనికేషన్లు బలగాలు గుర్తించాయి. వెంటనే అక్కడ చేరుకున్న బలగాలు ఆపరేషన్ మహాదేవ్ పేరుతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా కమాండోస్ బృందాలు 3 ఉగ్రవాదులను గుర్తించాయి. భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపాయి. దీంతో ఆ 3ని మట్టుబెట్టించారు. ఇక మృతి చెందిన ఉగ్రవాదుల్లో సోనామార్గ్ సొరంగం ద్వారా ఉగ్రదాడిలో పాల్గొన్న జిబ్రాన్గా గుర్తించారు. నాటి దాడిలో వైద్యుడు సహా 7 అమాయక ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో M4 కార్బన్ రైఫిల్స్, AK-47 రైఫిల్స్ కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ మహాదేవ్ పోర్తో జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్తో నెల రోజుల నుంచి గాలింపు చేస్తున్నారు. చివరకు సోమవారం ఉదయం దాచిగామ్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా భద్రతా దళాలపైకి ఉగ్రదాడులు జరిగాయి. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇక దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపాయి. సో మొత్తం మీద పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయ దగ్గర ఉగ్రదాడులు జరిపిన మారణ హోమానికి కీలక సూత్రధారి అయినటువంటి ఉగ్రవాదిని మట్టుబెట్టారు పోలీసులు. జమ్మూ కాశ్మీర్ పోలీసుతో పాటు ఆర్మీ జాయింట్ ఆపరేషన్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా భారత బలగాలు అతిపెద్ద విజయం సాధించినట్టయింది. సో మొత్తం మీద కాశ్మీర్ ఉగ్రదాడి సూత్రధారి, పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారిని ఈ దాడిలో మట్టుబెట్టారు జమ్మూ కాశ్మీర్తో పాటు భారత పోలీసు విభాగం. ఈ నేపథ్యంలో హషీం మూసాతో పాటు
మరికొంతమంది తీవ్రవాదుల్ని హతమార్చారు. రైట్, మా కొలీగ్ శివ జాయిన్ అవుతున్నారు. శివ, పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ షాని భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులను హతమార్చిన తీరు, ఎన్కౌంటర్ జరిగిన విధానం ఎలా ఉంది? అలాగే మహాదేవ్ పర్వతం ఆధారంగా జరిగిన ఈ ఆపరేషన్ మహాదేవ్ పేరుతో భద్రతా బలగాలు ఎలాంటి విజయం సాధించాయి? శివ, కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. పెహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒక కీలక ఉగ్రవాది కూడా హతమైనట్లుగా కూడా తెలుస్తోంది. పెహల్గాం దాడికి ప్రతీకారం తీసుకుంది మన ఆర్మీ. చనిపోయిన ఉగ్రవాదుల్లో పాక్ మాజీ ఆర్మీ కమాండర్ సులేమాన్ షా కూడా ఉన్నారు. ఇక లష్కర్ అనుబంధ సంస్థలో వీరంతా కూడా పనిచేస్తూనే పెహల్గాం ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించారు. ఇక సులేమాన్ దీంట్లో కీలకంగా ఉన్నట్టు కూడా భద్రతా బలగాలు గుర్తించాయి. మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు ఎవరైనా దానిపై ఇంకా ఆర్మీ ప్రకటించలేదు. ఆపరేషన్ మహదేవ్ పేరుతో భారత బలగాలు అటాక్ చేశాయి. ఇటు భారత భద్రతా బలగాలు, ఇటు సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శ్రీనగర్ లోని దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇటు భద్రతా బలగాలను గుర్తించిన భద్రతా బలగాలను చూసిన ఇటు ఉగ్రవాదులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ప్రతిగా భారత భద్రతా బలగాలు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇటు ఉగ్రవాదులు ముగ్గురు కూడా సంఘటన స్థలంలోనే చనిపోయారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఈ కాల్పులు జరిపాయి. ఇక ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ జరిగిన దాచిగం అటవీ ప్రాంతం సమీపంలోని మహాదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్ కు ఆ పేరు పెట్టినట్టు తెలుస్తుంది. ఎవరైతే ఉగ్రవాదులు నగ్గి ఉన్నారో ఆ ప్రాంతం అంతా కూడా మహాదేవ్ పర్వతం పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ కు మహాదేవ్ ఆపరేషన్ అని పేరు పెట్టారు. ఈ మొత్తం గత 4 రోజులుగా కూడా హర్వానా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో అక్కడంతా కూడా ఆ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అంటే సంయుక్తంగా ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్, ఇటు భారత ఆర్మీ ముగ్గురు కూడా సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో నిన్న అక్కడున్న సమాచారంతో దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో వారంతా కూడా ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం ఉన్న నేపథ్యంలో అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ భద్రతా బలగాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. అక్కడ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ముగ్గురు కూడా హతమయ్యారు. ఇక ఏదైతే ఏప్రిల్ 22వ తేదీన బైసరన్ వ్యాలీలో, పెహల్గామ్ లోని బైసరన్ వ్యాలీలో పర్యాటకులను 26 మంది పర్యాటకులు హతమార్చిన దాంట్లో అప్పటి నుంచి కూడా వేట మొదలు పెట్టింది భారత ఆర్మీ. మధ్యలో లష్కర్ తోయిబా, మరోవైపు జైషే మహమ్మద్ సంబంధించి, మరోవైపు ఇటు రెసిస్టెన్స్ ఫ్రంట్ కు సంబంధించిన ఉగ్రవాదులు మొత్తం 9 మందిని భారత భద్రతా బలగాలు మట్టుపెట్టి ఆ సమయంలో కూడా ఉగ్రవాదులు జరిపిన కాల్పులో భారత ఆర్మీకి సంబంధించిన 2 సైనికులు మృతి చెందారు. ఎట్టకేలకు ఈ పెహల్గాం ఉగ్రదాడితో లింకులున్న మెయిన్ సులేమాన్ ను హతమార్చారు. మిగిలిన 2 ఎవరు అనే దానిపై మాత్రం, అంటే వారు ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు, వారికి పెహల్గాం ఉగ్రదాడికి లింక్ ఉందా లేదా అనే దాన్ని మాత్రం భారత ఆర్మీ అధికారికంగా ఇంకా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ పెహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టింది మహాదేవ్. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఎట్టకేలకు ఈ రోజు 3 ఉగ్రవాదులు హతమార్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరైతే 26 మంది పర్యాటకులు చనిపోయారో వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ఉగ్రవాదులపై ఎన్కౌంటర్ చేసి కనిపిస్తున్న నేపథ్యంలో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలిన ఉగ్రవాదుల కోసం ఇంకా వేట కొనసాగిస్తున్నారు. ఏదైతే ఏప్రిల్ 22 పెహల్గామ్ లో బైసరన్ వ్యాలీలో కాల్పులు జరిపిన సందర్భంలో వారు చైనాకు సంబంధించిన ఒక శాటిలైట్ ఫోన్ యూజ్ చేశారు, సిలియస్ ఫోన్. అది 2 రోజుల క్రితం యాక్టివేట్ అయిన నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితం కూడా సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ బిగిన్ అగైన్ అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. దానికి అర్థం 2 రోజుల క్రితం ఏదైతే శాటిలైట్ ఫోన్ ఆన్ కావడం, దాని ఆధారంగా మీరు ఎక్కడున్నారనేది పసిగట్టిన భారత భద్రతా బలగాలు ఇటు దాచిగం నేషనల్ పార్క్ దగ్గర సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలోనే వారందరూ కూడా తారసపడిన నేపథ్యంలో 3 కూడా కాల్చి ఎన్కౌంటర్ చేసి భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను కాల్చారు. ఇక మిగిలిన వారి కోసం కూడా జమ్మూ కాశ్మీర్ కానీ శ్రీనగర్ లోని పెహల్గాం, అనంతరాగ్, పుల్వామా పరిసర ప్రాంతాల్లో వారంతా కూడా స్థానికుల సహకారంతో అక్కడంతా నివసిస్తూ స్థానికులు నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ ఇతర సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా 2 రోజులు కనబడకుండా దాక్కున్నారనేది కూడా ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ కానీ ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు భద్రతా బలగాలని కూడా గుర్తించాయి. ఇటు స్థానిక ప్రజలు కూడా పలు సూచనలు చేసుకున్నారు. ఎవరు కూడా ఉగ్రవాదులు సహకరించొద్దు, అమాయక ప్రజలను ప్రాణాలు బలిగొంటున్నారు కాబట్టి మీరు మాకు సహకరించండి. ఎవరైనా ఉగ్రవాదులు, అనుమానిత ఉగ్రవాదులు ఎవరైనా ఉంటే కొత్త వ్యక్తులు కానీ అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే మాకు సమాచారం ఉంటే మీ వివరాలు గోప్యంగా ఉంచుతామంటూ కూడా తెలియజేశారు. ఎవరైతే పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఉగ్రవాది సులేమాన్ చనిపోయారో అతనికి సంబంధించి కూడా
20 లక్షల రివార్డు కూడా గతంలో ప్రకటించారు. ఎవరైనా అంటే మొత్తం టెర్రరిస్ట్ అటాక్ లో పాల్గొన్న ఉగ్రవాదులందరికీ సంబంధించి కూడా 20 లక్షల రివార్డు ప్రకటించిన నేపథ్యంలో సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుకొని వారికి సంబంధించిన ప్రకటించిన నగరాలను కూడా ఇస్తామంటూ కూడా గతంలో శివ ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ తో ఒకసారిగా ఈ పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నట్లే అనుకోవచ్చా? ఎందుకంటే మాస్టర్ మైండ్ ను మట్టుబెట్టారు. అంతకుముందు మనం ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లో టెర్రర్ లాంచ్ ప్యాడ్లపై అటాక్ చేసాం. తర్వాత ఇప్పుడు వరుసగా ముగ్గురు హతమార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారిగా అంటే కొంత బదులు తీర్చుకున్నట్టేనా ఆ ముఖ్యమైన ఉగ్రవాదిని హతమార్చడం ద్వారా ఆ అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వారిని హతమార్చిన తర్వాత దానికి ప్రతీకారం తీరినట్లే భావించాల్సి వస్తుందా? కొంతమేర కొంతమంది ఎవరైతే ఈ పెహల్గాం దాడిలో ఉగ్రవాదుల కాల్పులు చేపట్టిన కుటుంబ సభ్యులైతే ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని కూడా హతమార్చాలనేది వారంతా కూడా ప్రభుత్వానికి ఉంటున్నారు. ఎటకేలకు కనీసం ఒక్కరినైనా దాంట్లో కీలకంగా ఉన్న సులేమాన్ షాను హతమార్చడం. అతను పాక్ ఆర్మీ కమాండోగా కూడా పనిచేశారు. అక్కడ పనిచేస్తూ ఇటు ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తూ ఇటు ఉగ్రవాద కార్యకలాపాలు కూడా వారు పాల్పంచుకుంటూ ఉన్నారు. అలా ప్రతి ఒక్కరు కూడా ఆర్మీకి అనుబంధంగా ఉగ్రవాదులు పనిచేస్తున్నారు. ఇటు ఆర్మీ మరొక ఉగ్రవాదులు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారనే దానికి ఎగ్జాంపుల్ రీసెంట్ గా మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో వారు చనిపోయిన వారి ఉగ్రవాదుల అంత్యక్రియలో పాక్ ఆర్మీ పాల్గొనడం, అధికారుల అంచనాలతో ప్రభుత్వ అంచనాలతో వారందరికీ కూడా అంత్యక్రియలు నిర్వహించడం అదంతా కూడా ప్రపంచంలో చూస్తుంది. అంటే ఆ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది అనేది ఆ రోజు జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్న దృశ్యాలే అర్థపడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది అనేది కూడా వీటన్నిటి బట్టి అర్థమవుతుంది. తర్వాత లష్కర్ తోయబా కానీ, జైషే మహమ్మద్, ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఫ్రంట్ వీరంతా కూడా కలిసి పనిచేస్తున్నారు. దానికి ఫండింగ్ అంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుంది అనేది కూడా అందరూ కూడా ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి ప్రపంచం ముందు పాకిస్తాన్ దోషం నిలబెట్టేందుకు భారత్ ప్రయత్నించింది. దానిలో సక్సెస్ అయింది. ఇక పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయి 21 ఉగ్రవాద స్థావరాలు, 9 ఉగ్రవాద స్థావరాలు కంప్లీట్ గా మొట్టపెట్టింది. దానికి సంబంధించి ఈ రోజు కూడా పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడంపై కానీ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా నిర్వహించాం, ఎంత మేర పాకిస్తాన్ నష్టం చేకూర్చాం అనే అంశంపై కూడా భారత పార్లమెంట్ లో ఇటు లోక్సభలో ఈరోజు చర్చ చేపట్టారు. దానికి రాజ్నాథ్ సింగ్ చర్చ ప్రారంభించారు. తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కూడా దానిపై చర్చించేందుకు మాట్లాడే అవకాశం జరిగింది. రేపు కూడా పార్లమెంట్ లోక్సభలో రేపు మరొకసారి 2వ రోజు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుంది. రేపు మధ్యాహ్నం ఇటు అమిత్ షా మాట్లాడతారు. నరేంద్ర మోడీ కూడా ఆపరేషన్ సింధూర్ పై ప్రసంగించారు. మొత్తంగా చూసుకుంటే పెహల్గాం ఘటనలో కీలక సూత్రధారి ఎవరైతున్నారో సులేమాన్ షా ఆతంకం అవడం పట్ల హర్షం చేస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తం మీద పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సులేమాన్ షాని మట్టుబెట్టడం ద్వారా కొంత ప్రతీకారం తీర్చుకున్నాయి భారత భద్రతా బలగాలు. ఇంత జరుగుతున్నా కూడా ఇన్ని రోజుల పాటు ఈ సులేమాన్ గారికి అలాగే వాడి సహచరులకు స్థానికులు సహకారం అందించడం, ప్రతి చోట వాళ్ళకి సపోర్ట్గా ఉండడం అనేది చాలా దారుణమైన ఘటన. అసలు కాశ్మీర్లో ఎందుకు అక్కడి ప్రజలు ఇలాంటి వైఖరితో ఉంటున్నారనేది ఇంకా అంతుబట్టని విషయం. భారతదేశంపై, కాశ్మీర్ ప్రజలపై, అలాగే అమాయక భారతీయ పౌరులపై ఇలా దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు ఎందుకు వీళ్ళు వత్తాసు పలుకుతున్నారు, ఎందుకు మద్దతు ఇస్తున్నారు, వాళ్ళని ఎందుకు షెల్టర్ ఇచ్చి కాపాడుతున్నారు అనేది మాత్రం ఇంకా కొంతమంది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా కాశ్మీరీలు ఇన్ని రోజుల పాటు వాళ్ళని పోలీసులకు చిక్కకుండా కాపాడుతూ వాళ్ళకి షెల్టర్ ఇస్తూ వాళ్ళకి అన్నపానీయాలు ఇస్తూ ఎందుకు సహకరిస్తున్నారనేది మాత్రం ఒక్కసారి ఆలోచించుకుంటే భారతదేశానికి ఎలాంటి ద్రోహం చేస్తున్నారనేది వాళ్ళ మనసులకు తడితే కనుక ఇంకోసారి ఇలాంటి పని చేయరు. వాస్తవానికి వీళ్ళ శాటిలైట్ ఫోన్స్ ఆ రోజు ఏప్రిల్ 22న అటాక్ చేసిన తర్వాత ఆ ఫోన్స్ని ఎప్పుడైతే ఆ ఫోన్స్ని బంద్ చేశారు తర్వాత 2 రోజుల క్రితం ఆ ఫోన్లు మళ్ళీ మనగడలోకి వచ్చాయి, ఆన్ అయ్యాయి. దాంతో మన భద్రతా బలగాలు ఒకంత అలర్ట్ అయ్యాయి. తద్వారా ఆ ప్రాంతాన్ని లొకేషన్ ట్రేస్ అవుట్ చేశారు. అప్పుడు అక్కడ వాళ్ళు ఉన్నట్టుగా గుర్తించారు. మహాదేవ్ పర్వత ప్రాంతంలో ఆ రిడ్జ్ దగ్గర ఉన్నప్పుడు గుర్తించినప్పుడు భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపి మట్టుబెట్టాయి. వాస్తవానికి భారత భద్రతా బలగాలు గొప్ప విజయం సాధించే ఆపరేషన్ సింధూర్ పేరుతో వరుస దాడులు చేసాం, అటాక్ చేసాం. ఇప్పుడు పార్లమెంట్లో దానికి సంబంధించిన చర్చ జరుగుతున్న వేళ సరిగ్గా యాదృచ్ఛికంగా ఇదే సమయంలో ఆ తీవ్రవాదుల్ని మట్టుబెట్టడం,
దానికి సరైన సమాధానం దొరికిందని, ఆ చర్చకు కూడా సరైన సమాధానం దొరికిందని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది? నిజంగా వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలాంటి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ద్వారా భారత మాత బిడ్డలు ఎవరైతే అసూలు బాసారో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని అనుకుందాం. నిజంగా ఇలాంటి ఉగ్రవాదుల్ని ఒక్కొక్కరిని ఏరివేస్తూ మరొక్కసారి ఉగ్రవాదం అనే పేరెత్తకుండా భారత మాత బిడ్డల జోలికి రాకుండా చేయడమే భారత ఆర్మీ ముందున్న ప్రధాన లక్ష్యం. నిజంగా ఇప్పుడు సరైన నివాళి అనుకోవాలి వాళ్ళందరికీ కూడా. ఇంకా మిగిలే ఉంది. ఇంకా చాలామందిని మట్టుబెట్టాల్సిన సమయం ఇంకా ఉంది. ఆ సమయం ఆసన్నమైన రోజు నిజంగా భారతమాతకు, కాశ్మీర్కు సరైన స్వేచ్ఛ దొరుకుతుంది అనే భావన భారతీయులందరిలో కలుగుతుంది. మీరేమనుకుంటున్నారు? ఈ ఎన్కౌంటర్ ద్వారా భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ పహల్గామ్ దాడికి, ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుందనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇంకా భారత ప్రభుత్వం చేయాల్సింది ఇంకా ఎలాంటి చర్యలు ఉన్నాయి? ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని పూర్తి స్థాయిలో మట్టుబెట్టాల్సిన ఆవశ్యకత నొక్కి చెప్తున్న ఈ సందర్భంలో మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను